సో హీరో విష్ణు గారు ఆయన పైన కానీ ఎవరన్నా అన్న ఆయన ఫ్యామిలీ పైన ఎవరైనా ట్రాల్స్ చేసినా మంచు పర్వతం అంత శిఖరానికి వెళ్తారు ఆయన వాళ్ళు ఎంత చూడటానికి? అంటే ఆయన మంచు శిఖరానికి వెళ్ళడు, ఆయన అక్కడే ఉంటాడు అన్నమాట, అలా ఫీల్ అవుతుంటాడు అన్నమాట ఆయన. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు గారు చిన్న హీరో ఆయన సినిమాలో సింగిల్ అనే సినిమాలో ఒక డైలాగ్ వాడుకున్నారు, శివయ్య అని. అట్లానే మంచి కురిసిపోతుందని చెప్పి ఒక డైలాగ్ వాడుకున్నారు. సో ఆ 2 డైలాగులు కానీ ఆయన హట్ అయ్యి అటు గీతా ఆర్ట్స్ పైన ఆ సినిమా నిర్మించిన వాళ్ళపైన మొత్తం అంతా కూడా ఒక కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. సో అంత రియాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం ఉందా? అదేదో కామెడీగా వాళ్ళు చేసిన దానికి ఈయన పేరు కూడా ఎక్కడ తీసుకురాలేదు. సో మళ్ళీ దానికి ఎదురు శ్రీ విష్ణు గారు కూడా సారీ చెప్పారు. సో పొరపాటు మిమ్మల్ని ఏమన్నా అనుకుని ఉంటే సారీ అండి అని చెప్పి. అంటే ఆయన ఏంటంటే శివయ్య అన్న పద్ధతి ఆయన ఒకరిగా రాసి ఉంటారు, బహుశా అలా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. అదేం కాదన్న, కాకపోతే ఏంటంటే వాళ్ళ సినిమాకి ఏ పేరును యూజ్ చేసుకోవచ్చు, అందులో తప్పలేదు. బట్ ఏంటంటే ఆయన అలాగా ప్రతిదానికి అలా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం, ఎక్కువగా ఫీల్ అవ్వడం గట్రా చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని బట్టి మనం పెద్దగా ఊహించుకోవాల్సింది ఏమీ లేదు, అంతే కొంచెం కామెడీగా మాట్లాడతారు ఆయన, అంతే ఇంకేం లేదు. చిన్న చిన్న వాళ్ళపైన ఇంత హడావుడి చేయాల్సినంత అవసరం ఉందంటారా? అంతే చిన్న అంటే ఇప్పుడు ఎవరి బతుకు వాళ్ళది. అంటే ఇప్పుడు ఆ సినిమా చేసుకుంటారు కాబట్టి ఇందులో పేరు యూజ్ చేసి కూడా పేరు యూజ్ చేసుకుంటారు, తప్పలేదు అందులోనే. ఇప్పుడు ఎవరి సినిమాకి ఎవరిపైన యూజ్ చేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు కదా. ఇప్పుడు శివయ్య అంటే ఇప్పుడు ఆయన చేసేది శివుడు మూవీ చేస్తారు, కన్నప్ప అని మూవీ. అలాగే ఇది కూడా పైగా వాళ్ళు ఏదో కావాలని పెట్టుకోరు, ఏదో అందులోనే ఆయన అనవసరం పని ఏం లేదు ఆయనకి. అంటే ఇప్పుడు ఎవరికైనా శివయ్య అనో రామయ్య అనో వాడుకునే హక్కు ఉంటుంది కదా సార్? ఎవరికైనా హక్కు ఉంటుంది అన్న, అది ఇప్పుడు ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు శివయ్య రామన్న కృష్ణ ఎవరికైనా హక్కు ఉంటుంది అన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సినిమాలు యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే ఫ్యూచర్లో శివయ్య నడిచిన ప్రతివాడు విష్ణుని ట్రావెల్ చేసినట్టేనా? అలాగే అవుతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు అలాగనే ఏం లేదు కదా. ఇప్పుడు ఎవరి సినిమాకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు పోస్ట్లోనే ఎవరైనా సరే ఇలాగా యూజ్ చేసుకోరంటే వాళ్ళ సినిమాకి అది కావాలి, అందుకని వాళ్ళు ఇలా పెట్టుకుంటూ తప్పించి వాళ్ళు కావాలని పెట్టడం అనుకోలేదు కదా ఇందులో ఏమని. అంటే మరి విష్ణు ఏంటంటే మరి శివయ్య పదం ఆయన ఒక్కలే రాసుకుని ఉంటారు బహుశా, ఆయన తప్ప ఎవరు వాడకూడదు బహుశా. నమస్తే అన్న. ఆయన మంచు విష్ణు గారు ఆయన ఏంటంటే ఆయన కానీ ఆయన ఫ్యామిలీని కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే ఒక మా ప్రెసిడెంట్ ఆయన. సో అలాంటి వ్యక్తి సింగిల్ అనే సినిమాలో హీరో శివయ్య అని ఇమిటేట్ చేశాడు, తననే ఇమిటేట్ చేశాడని చెప్పి ఆయన అనుకుని అటు గీతా ఆర్ట్స్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన స్టేషన్లో. సో అంటే ఎందుకు అట్లా ప్రతిదాన్ని ఆయనే అన్నారు, ఆయన్ని ఇమిటేట్ చేసుకున్నారని తీసుకుంటున్నారు ఆయన? ఒకటన్నా ఇది ఒక విష్ణు గారే కాదు, ఈరోజు చిన్న సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఇవి మా స్టెప్స్ లేదంటే ఈ డైలాగ్ మాది. ఇప్పుడు మనం గతంలో మనం చూసినట్టయితే చిన్న కుర్చీ తాత ఉన్నాడు, కుర్చీ మాడత పెడితే నాదే అని అంటాడు. ఇంకొక అతను బెంగళూరు బుజ్జి అన్నాడు, ఈ స్టెప్ నాదే అంటున్నాడు. లేదంటే ఇప్పుడు విష్ణు గారు వస్తే ఈ డైలాగ్ ఇది నాదే అంటున్నాడు. ఎవడు పడితే వాడు అది నాది ఇది నీది అని రాసి పెట్టేసుకుంటున్నారు. సో అది కొంతవరకు ఎందుకంటే దానికి కాపీ రైట్స్ అనేవి కొంతవరకు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ చిన్న ఆర్టిస్టులను కొంతమంది మీద కక్ష కట్టి విష్ణు గారు అయితే ఈరోజు కేసులు వేస్తా అని చెప్పి ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే విష్ణు గారి మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా లేదు. ఎందుకనంటే మనం గతంలో చూసినట్టయితే తన ఆస్తి గొడవల విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ జరుగుతున్న ఇబ్బందుల వల్ల ఆయన మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత తమ్ముని పైననే ఒక 100 మంది బౌన్సర్లను తీసుకెళ్ళి కొంతవరకు దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. లేదంటే వాళ్ళ నాన్నను డైవర్ట్ చేస్తూ తమ్ముడిని ఫ్యామిలీకి దూరంగా ఉంచుతున్నట్టు మనం అందరం కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో దానికి శ్రీ విష్ణు గారి మీద కేసు వేస్తే వాళ్ళు కూడా దానికి సమాధానంగా తప్పైంది సారీ అని కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే పెద్దల ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు పెద్ద అని భయపడి సారీ చెప్తున్నారా, లేకుంటే నిజంగానే అందులో వాళ్ళ డైలాగ్ వాడుకున్నారా అనేది కొంతవరకు మనకు కూడా ఇంకా మళ్ళీ శ్రీ విష్ణు గారు సారీ కూడా చెప్పారు దానికి తిరిగి. అదే మళ్ళీ సినిమాలో మంచి కురిసిపోతుందని చెప్పి కూడా ఒక డైలాగ్ పెట్టారు, అంటే వేరే బూత్కి ఇమిటేషన్గా అది పెట్టుకున్నారు. సో దానికి కూడా ఆయన హత్యారు అనుకో, చాలా ఇంటి పేరు తీసుకున్నారు. ఇంటి పేరు మంచిది, ఇంటికి పేరు సంబంధం ఉండదండి. సో మంచు అనేది మంచి ఐస్ మంచు ఉంటుంది. సో ఏదనేది కూడా నేను అదే అంటున్నా, సినిమాలు అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. మనం పూర్తి స్థాయిలో సినిమా చూసిన తర్వాత మనం అయితే రివ్యూ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అంటే వాళ్ళు ఊహించుకునే ఇదంతా చేయడం అయితే జరుగుతుంది. కానీ వాస్తవం ఇంత అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వాస్తవం తెలియాలంటే సినిమా చూడాలి తప్పకుండా. అంటే ఆయన ఒక చిన్న హీరో శ్రీ విష్ణు గారు, ఆయన మహా అంటే 50 కోట్ల లోపలే వస్తుంది మార్కెట్. అలాంటి వ్యక్తి పైన ఈయన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం అవసరం అంటారు? పిచ్చుక మీద అంటే ఒక యంగ్ హీరో ముందుకు రాబోతున్నాడు,
సో వాళ్ళకు రేపు కాంపిటీషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వాళ్ళ అన్నదమ్ముల పాపులారిటీ అనేది అంతంత మాత్రంగానే ఉంది ఇండస్ట్రీలో. సో ఆయన కనుమరుగే అవకాశం కూడా ఉంది కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి కనుమరుగే అవకాశం ఉంది కాబట్టి సో ముందు చూపుతోటే అలాంటి కొత్త కొత్త హీరోలను తొక్కడం అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. సో అందులో భాగంగానే మీరు అన్నట్టు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది ఇప్పుడు యూజ్ చేయడం అయితే జరిగింది. అది ఎంతవరకు ఫలిస్తుందా అంటే అతను సారీ చెప్పిండంటే అంతవరకు ఫలించింది అన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు విష్ణు గారికి ఒక 50 కోట్లు మార్కెట్ కూడా ఇప్పుడు దాకా మనం చూడలేదు ఎక్కడ లేటెస్ట్ సినిమాల్లో కానీ. ఇప్పుడు ఒక 500 కోట్లు కన్నప్పుతో కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఒక్క రూపాయి కూడా కొట్టేది అండి. అందుకే దానికోసం మళ్ళీ రీషూట్ అనేది చేయడం అదే అంటున్నాను నేను. అంటున్నా వాళ్ళ క్రేజ్ ఎవడు దేక్తలేడు, వాళ్ళ సినిమా అంతా డమ్మీ సినిమాలు అయిపోయినాయి. అందుకే ప్రభాస్ గారిని అయితే వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా సినిమా ఇప్పటికే లేదు, మొత్తం గ్రాఫిక్స్ అనేవి ఈరోజు మొత్తం ప్రజలకు తెలుసు. అదేవిధంగా దాన్ని రీషూట్ చేస్తున్నామని కూడా అయితే ప్రచారం అయితే చేయడం జరిగింది. అది ఎంతవరకు రీషూట్ చేస్తారనేది కూడా మనం ఒకసారి చూడాలి. అదేవిధంగా ఈరోజు ఆ ఇండస్ట్రీలో ఎందుకు భయపడుతున్నారు మోహన్ బాబు గారు అంటే ఎందుకు అర్థం కావట్లేదు. మొత్తం మోహన్ బాబు గారు అనుకున్న మెంటల్ ఆయన ఎట్లుంటుందో తెలుసు. ఆయన మెంటల్ అంటే ఇప్పుడు ఆయన మనం భాష సినిమాలో మనం చూసినట్టుంటాం. ఆయన ఆ విధమైన డైలాగులు పిలుస్తాడు. ఎందుకంటే ఆయన ఒకటని కాదు, ఎందుకంటే ఆయన అనేక రకాల ఆయన మెంటల్ వేరే ఉంటుంది. దాన్ని అంటే పెద్ద పెద్ద నాయకులు తట్టుకోలేదు. ఎందుకంటే మంచి మంచి రిపోర్టర్లు TV9 రిపోర్టర్ తలకాయన వల్ల కొట్టడం జరిగింది. సో అది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో కూడా తెలియదు కాబట్టి సో అందుకే భయపడి తప్పైందని చెప్పిండా, లేదంటే నిజంగానే కాపీ రైట్స్ విషయంలో కొంతవరకు ఉంటాయి కాబట్టి నియమ నిబంధనలు సో దానికి అనుకూలంగా సారీ చెప్పిండా అనేది మనకి ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదేమైనప్పటికీ ఈ విష్ణు గారిది మంచిది. మీరు అన్నట్టు రోడ్డు మీద వాళ్ళ పంచాయతీ అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు ప్రజలను గందరగోళంలో చేస్తూ సినిమాలో పసలేదు కాబట్టి ఈ సినిమాకు వాళ్ళే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా దాని హైప్ కోసం అయితే ఇలాంటి డ్రామాలు అయితే పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో విష్ణు గారు మనకు మంచి విష్ణు అంటే అందరూ తెలిసిందే. ఆయన పైన కానీ ఆయన ఫ్యామిలీ పైన కానీ ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే మౌంటైన్ దాకా ఎగిరిపోతారు. ఆయన నిజంగా మంచిలాగా పైకి లేచి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా సింగిల్ అనే సినిమా శ్రీ విష్ణు గారిది, దాంట్లో ఒక కామెడీ కోసం శివయ్య అని అంటే దాన్ని ఈయన ఇమిటేట్ చేశారనుకుని ఆయన అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది గీతా ఆర్ట్స్ పైన. సో మన దానికి రియాక్షన్ ఆయన సారీ కూడా చెప్పాడు, సారీ అండి అని చెప్పి విష్ణు గారికి. సో అంత దాకా వెళ్ళడం అవసరం అంటారు జస్ట్ ఆ పేరు అట్లా వాడుకున్నందుకు? అన్న ఆయన పతనానికి కారణమే ఇదన్న, మంచు విష్ణు పతనానికి కారణమే ఇది. ఎప్పుడైనా సరే మంచితనంతో ఉంటే ఆ మనిషి పైనకి ఎదగడమో లేకపోతే ఇట్లా ట్రోల్స్కి గురి కాకుండా ఉండడమో ఫ్యామిలీని ఇట్లా రోడ్డు మీదకి రప్పించుకోకపోవడమో ఉంటుంది. మంచితనం అనేది గుండెలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ల మీద కూడా స్ట్రైకులు పెట్టేయడము, రివ్యూలు అవునన్నా ఎవరు హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు శివయ్య అనడంలో తప్పేముందన్నా? నేను అన్నా శివయ్య అని ఎంతమందికో ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ మనిషి అన్నంత మాత్రాన ఏదో క్యాజువల్గా తీసుకోవచ్చు కదా. నువ్వు కేసు ఫైల్ కేసు ఫైల్ చేసినావు, అన్ని ఫైల్ చేసినావు, అయిపోయింది. సారీ చెప్పినా కూడా మళ్ళీ నువ్వు ఆయన పైన రాజంత్రం చేయడం ఏంది నాకు అర్థం కాదు. శివయ్య అనేది ఎవరికైనా సరే దేవుడే. ఏదో రోడ్డు మీద అదే సామెత ఉంటుంది చూడు, ఎవరినో ఏమోనంటే భుజాలు నరుముకొని నన్నే అన్నాడు అనుకునే క్యారెక్టర్ ఆ మనిషిది. చిన్న చిన్న యూట్యూబర్లతో సహా తొక్కి పడేయడం చూసినాము. ఆయన పతనానికి ఇదే కారణం కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొంచెం తెలివితో చూసుకొని తెలివితేటలు ప్రదర్శించుకొని ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎట్లెట్లా ఉండాలో అనేది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన మోహన్ బాబు గారికి ఒక ఉన్నత స్థానం ఉంది. ప్రతి చిన్నదానికి ఈయన ఇట్లా చేసుకుంటా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని రోడ్ల మీద పెట్టడము ఎట్లుంటుంది అంటే మంచి ఫ్యామిలీకి పేరు చెడగొట్టేటట్లు ఈయన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు ప్రతిసారి. అలాగే సినిమాలో మంచి కురిసిపోతాం అనే డైలాగ్ కూడా పెట్టారు. అవునవును. సో అది వీళ్ళకి వర్తించుకుందని దానిపైన కూడా అనుకోవచ్చా? ఇంకా అన్నీ అనుకుంటాడు కదన్నా. ఇప్పుడు పెట్టేతోడు ఎట్లయినా ఏదంట్లయినా పెట్టకుండా దాన్ని ఇమిటేషన్ గా మంచి కురిసిపోవడం అని అట్లా క్రియేటివ్ గా పెట్టారు. అది కూడా మరి వీళ్ళ మంచు అనే తీసుకొచ్చారు అనుకోవచ్చా? అన్న ఏముండదు అన్న అట్లాంటిది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. ఇప్పుడు చూడు సాయి పల్లవి అది తండేల్ మూవీలో ఏదో స్టెప్ అయిందని ఎవడో వచ్చి డ్యాన్స్ వేసుకొని నా స్టెప్ అది నేను 2016 లేసిన లాక్డౌన్ లేసిన అని చెప్పి ఆయన పోయి ఏదేదో మాట్లాడే. అవునన్నా ఏవేవో ఉంటాయన్న. ఇప్పుడు మనం లవ్ స్టోరీ అనుకుంటాం, లవ్ స్టోరీ నా చేతనే పెట్టినా నేను పోయి కేసు పెట్టాలన్నా? అట్లా ఇప్పుడు తెలుసుకొని మనము మన ఫ్యామిలీ మన కుటుంబం పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి మనం చూసుకొని మాట్లాడుకొని ఏదో ఒకటి చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంత దూరం పోకుండా ఉండడమే బెస్ట్ అని నన్ను అడిగితే. మంచి కూర్చుకోవడమే ఖచ్చితంగా నీ పతనానికి కారణం అయితే ఇదే. నమస్తే అన్న. సో విష్ణు గారు అయితే
ఆయన పైన కానీ ఆయన కుటుంబం పైన కానీ ఎవరైనా ట్రావెల్స్ చేసినా ఎవరైనా ఏదైనా మాట మీద మాట్లాడినా వెంటనే కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తారు. వాళ్ళ మీద యాక్షన్ అనేది క్రిటికల్గా తీసుకుంటారు అనమాట. అయితే తాజాగా శ్రీ విష్ణు గారు సింగిల్ అనే సినిమాలో శివయ్య అనే పదం వాడినందుకు అటు అల్లు అరవింద్ గారి పైన అలాగే వాళ్ళందరి పైన ఫిర్యాదులు చేశారు గీతా ఆర్ట్స్ పైన. సో అది కరెక్ట్ అనుకుంటున్నారా? మళ్ళీ దానికి శ్రీ విష్ణు గారు సారీ కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా శివుని పేరు ఎవరైనా తెలుసుకోవచ్చు. శివుడు అంటే అందరి దేవుడు, ప్రతి ఒక్కరికి మనము పూజించే దేవుడు శివుడు కాబట్టి కంపల్సరీ వారి పేరు వాడుకోవచ్చు, తప్పుడు లేదు. ఎందుకంటే సరే వాడుకున్నా కూడా వారు తీసే సినిమాకు సెన్సార్ బోర్డు కానీ సినిమాలో రిజిస్ట్రేషన్ అనేది అవ్వడైతే గిట్ట సినిమా డైలాగ్ వాడితే తప్పు అవుతుంది. ఇంకా అప్పుడు కూడా వాళ్ళు సినిమా రిలీజ్ కాలేదు, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, ఏం చేయాలనేది శివుని పేరు వాడుకుంటే తప్పు లేదు. అదేవిధంగా వారు సారీ కూడా చెప్పి అంటున్నారు కాబట్టి కంపల్సరీ సారీ చెప్పినప్పుడు దాన్ని రిటర్న్ తీసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట భక్త కన్నప్ప సినిమా చూసిన పాతకాలంలో ఉన్నటువంటి భక్త కన్నప్ప సినిమా ఉంది. ఇలా మంచు విష్ణు గారు కూడా కన్నప్ప సినిమా తీస్తున్నారు కాబట్టి కంపల్సరీ అప్పుడు తీసినప్పుడు వాళ్ళు వేయలేనప్పుడు శివుడు పేరు ఎవరైనా తెలుసుకోవచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన కానీ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద కానీ అనేకమైన సినిమాలు 2-3 తీసారు మన తెలుగు ఇండస్ట్రీని. కంపల్సరీ పేరు వాడుకోవడం వల్ల ఎలాంటి తప్పులేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రదర్. నమస్తే అండి. నమస్తే. సో మంచు విష్ణు గారి పైన కానీ ఆయన ఫ్యామిలీ పైన కానీ ఏమన్నా అంటే వెంటనే మంచు పర్వతం అంతా ఎగిరిపడతారు ఆయన. అలాంటి చిన్న హీరో అయిన శ్రీ విష్ణు గారి పైన ఆయన సినిమాలో ఏదో శివయ్య అని వాడారని చెప్పి, మంచు కురిసిపోవడం అనే డైలాగ్ వాడారని చెప్పి ఆయన పైన గీతా ఆర్ట్స్ పైన అయితే ఆయన ఫిర్యాదు చేశారు. అంత అవసరం అంటారా? ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కన్నప్ప, అది అసలు ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండా తర్వాత సినిమా రిలీజ్ అవ్వకుండా ఈ ప్యారడీలు చేయొద్దు. శ్రీ విష్ణు గారు ఒకప్పుడు సామాజిక వర్గమన అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో అమ్మాయితో రొమాన్స్లో కానీ ఇంట్లో కుటుంబ బాధ్యతల్లో కానీ నరేష్ గారి తరఫు నుంచి బాధ్యతలే కానీ తర్వాత ఇంట్లో ఒక ముసలా బామ్మని పంచుకునే విషయంలో కూడా చాలా బాధ్యతగా వహించారు సినిమాలో. అమ్మాయితో రొమాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎట్లా అంటే బస్సులో వెళ్తూ ఉండండి బస్సు కడ్డీ పెట్టుకుని అమ్మాయికి లిప్ లాక్ చేస్తారు. ఇటువంటి మంచి సినిమాలు చేసి మంచి సన్నివేశాలు పండించేటువంటి శ్రీ విష్ణు గారు ఎదుగుతున్న హీరో కొంచెం ఒదిగి ఉండడం బెటర్ కదా. వీళ్ళు తోట ఎందుకు పెట్టుకోవడం? రైటరో ఇప్పుడు డైరెక్టరో చెప్పాడు అనుకో, దాన్ని ఇలా కాదు అలాగని చెప్పేసి కరెక్షన్ చేసుకొని ఆ డైలాగులు కట్ చేసుకొని వేరే డైలాగులు యాడ్ చేసుకోవాలి. అంతేగాని వాటిని కూడా పట్టుకొని ఈయన గబుక్కుమని టంగు స్లిప్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎవరు అసలు? మంచు వాళ్ళు ఎవరు? మెగా వాళ్ళు ఎవరు? నందమూరి వాళ్ళు ఎవరు? అక్కినేని వాళ్ళు ఎవరు? వీళ్ళ తండ్రులు ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో ఎదిగి వచ్చారు, ఎంతో కష్టపడి నిద్రాహారాలు మాని నీళ్లు నిప్పులు మాని రెంట్లు కడుపు కట్టుకొని సినిమా మీద వ్యామోహం కలది ఇటువంటి హీరోలని వరించి కళామ తల్లి వీళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టింది సినిమా ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీలో ఎదుగొచ్చినటువంటి ఇటువంటి పెద్ద హీరోలునే కానీ హీరోల పిల్లలనే కానీ ఎప్పుడైనా కానీ కించపరిచినట్టు మాట్లాడడం కూడా కాదు. ఏంటంటే అప్కమింగ్ హీరోలు వీళ్ళు చిన్న హీరోలు అంటే వీళ్ళకి ఇప్పుడు ఒక కార్తికేయ ఉన్నాడు, RX100 సినిమా హీరో. అతను ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళిపోయి. అతని స్థాయి ఎక్కడుంది? ఇప్పుడు తేజ గారు ఒక చిత్రం అనే సినిమా తీశారు. అప్పుడు తేజ గారు ఎవరో తెలియదు, ఈ ఉదయ్ కిరణ్ ఎవరో తెలియదు. వీళ్ళిద్దరూ తెలియని కొత్త డైరెక్టర్ గారు, కొత్త హీరో గారు, కొత్త గాయకుడు RP పట్నాయక్ గారు, వీళ్ళందరూ అప్పుడు కొత్తగా వచ్చారనమాట 25 ఏళ్ల క్రితం సినిమా ప్రపంచానికి. అట్లా ఒక హీరోలుగా అవ్వాలి ఇంటిలో ఒదిగి ఉంటే ఎదిగొస్తారు కానీ వీళ్ళ మీద ఫైర్ అయిపోయి వీళ్ళని ఎదిగి ఉన్న వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇలాగే జరుగుద్ది. అసలు సారీ చెప్పే స్థాయి దాకా శ్రీ విష్ణు ఎందుకు ఎదిగాడు? శ్రీ విష్ణు గారికి ఎందుకు సారీ చెప్పాలి? అసలు ముందర ఇక్కడ అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఇతను నోరు జారకూడదు. ఇతను నోరు జారి సారీ చెప్పడం అంటే నేను చాలా తక్కువగా ఫీల్ అవుతున్నాను. శ్రీ విష్ణువునే నేను చాలా తక్కువగా ఫీల్ అవుతున్నాను. నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? శ్రీ విష్ణు గారిని అడుగుతున్నాను నేను. నీ అందులో నువ్వు ఒక గొప్ప హీరోవే, నీ వరకు నువ్వు అప్కమింగ్ హీరోవే కాదని నేను అనను. కానీ ఇటువంటి పెద్ద హీరోలతోనే కానీ ఇండస్ట్రీ పెద్ద వాళ్ళతోనే కానీ పెట్టుకోవద్దు. వీళ్ళ సినిమాలలో ఎటువంటి డైలాగులను కూడా తీసుకొని నువ్వు ప్యారడీ కింద పెట్టుకోవద్దు. కరెక్షన్ చేసుకో, కట్ చేసుకో, శుభ్రంగా సినిమా తీసుకో, హీరోగా ఎదుగు, అందరికీ ఒక అభిమాన హీరోగా ఉండు. కానీ ఇలా వాళ్ళ మీద డైలాగులు వేసి మనం ఎందుకు బ్లేమ్ అవ్వాలి? మనం ఎందుకు వాళ్ళకి సారీ చెప్పుకోవాలి?